ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాతేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు విశాఖ అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. క్రేన్ సాయంతో రాత్రి 1 గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించారు. వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుక్కోవడంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఇక డ్రైవర్ మద్యం మత్తులో ఉండి బస్సును నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా క్షతగాత్రులను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసి వెళుతున్న విశాఖకు చెందిన కళ్యాణి అనే యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు రాజమండ్రి 3 టౌన్ పోలీసులు.